నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ m4telugunews.com వెబ్సైట్ మరియు M4 తెలుగు న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650026 మరియు 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం అమ్మవారి యొక్క లలితా అమ్మవారి యొక్క 9వ నామం గురించి తెలుసుకుందాం. దాని ఫలితం గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. అమ్మవారి యొక్క ఐశ్వర్య యోగంలో లలితా అమ్మవారి యొక్క 9వ నామం ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. ఇలాగ అమ్మవారి యొక్క నామాన్ని మనం శ్రవణం చేసిన అలాగే పఠనం చేసిన మనకి అనేకమైనటువంటి శక్తులు మనకి లభిస్తాయి. అమ్మవారు అంకుశాన్ని ధరించింది ఒక చేతిలో. ఆ అంకుశం ఎందుకంటే మదపు తేనుకను అదుపులో పెట్టడానికి కఠినమైనటువంటి ఇనుముతో తయారు చేసినటువంటి ఒక చిన్న స్థూలం లాంటి వస్తువు అంకుశం. కాకపోతే అమ్మవారి చేతిలో అంకుశం క్రోధాకారం. ఈ క్రోధాకారం కోపంలో అంకుశమైంది. ఈ కోపంలో అంకుశమైంది. ఎందువల్ల క్రోధాకారాంకుశం ధరించింది అంటే అమ్మవారు స్వయంగా చెప్పింది. హైగ్రీవునకు నాస్తిక మార్గంలో ప్రయాణించే వారిని, పాషండులను, పరమ పాపాత్ములను అదుపులో పెట్టడానికి అమ్మవారు క్రోధాన్ని ఆవేశింపచేసుకుంటుంది. అమ్మవారు క్రోధాన్ని ఎందుకు ఆవేశింపచేసుకుంటుంది అంటే పాపాత్ములందరినీ కూడా, పరమ పాపాత్ముల్ని, అలాగే పాషండుల్ని, అలాగే నాస్తిక మార్గం దేవుడు లేడు అని వితండవాదం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులో పెట్టడానికి ఆ అంకుశాన్ని ధరించే ఉంటుంది. నిజానికి కోపం పొరపాటును కూడా చూపించినటువంటి శాంత స్వరూపిణి అమ్మ, చాలా శాంత స్వరూపిణి అమ్మ. కానీ దుష్ట శిక్షణకు కోపం తెచ్చుకుంటుంది. ఆ క్రోధమే అంకుశం. ఆ అంకుశం చేతిలో పట్టుకున్నటువంటి నన్ను కనుక మీరు ధ్యానించినట్లయితే మీలో క్రోధం రానివ్వను అని చెప్పేసి స్వయంగా అమ్మవారు చెప్పింది. అందుకని ఆ అమ్మను సేవించాలి మనం అందరం. అంకుశం జ్ఞానశక్తి. అందువల్ల జ్ఞానశక్తి స్వరూపమైనటువంటి ఈ మంత్రాన్ని తరచుగా చెప్పిస్తే కోపం మనకి అదుపులోకి వస్తుంది. కొంతమందికి చాలా కోపం ఉంటుంది. ఆ కోపం ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ మంత్రాన్ని పఠించినట్లయితే కోపం వాళ్ళకి అదుపులో ఉంటుంది. ఈ క్రోధం వల్ల తపస్సు, పేరు, జ్ఞానం అన్నీ కూడా నశించిపోతాయి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి. మన కోపమే మనకి శత్రువు. అందుకనే మనలో కోపాన్ని పోగొట్టడానికి ఆ అమ్మని కనుక ప్రార్థించినట్లయితే మనలో ఆ కోపాన్ని తగ్గిస్తుంది. దీని యొక్క ఫలితం ఏంటంటే ఉదయం 7 గంటల దగ్గర నుంచి 8 గంటల మధ్యలో ఈ మంత్రాన్ని 41 రోజులు రోజు 108 సార్లు కనుక జపించినట్లయితే మనలో ఉన్నటువంటి క్రోధం తగ్గుతుంది. మనలో ఉన్నటువంటి క్రోధం తగ్గుతుంది, శాంత స్వరూపం ఏర్పడుతుంది. అలాగే రక్తపోటు, బీపీ
అలాగే మధుమేహం, షుగర్ ఇలాంటివనేటువంటి రోగాలన్నింటినీ కూడా తగ్గిస్తుంది. బీపీ, షుగర్ తగ్గిస్తుంది మంత్రాన్ని కనుక పఠించినట్లయితే. రోజుకి 108 సార్లు చొప్పున 41 రోజులు పఠించినట్లయితే బీపీ, షుగర్ తగ్గుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ రోగాలు తొలగడానికి అమ్మవారి ఆలయంలో 27 ప్రదక్షిణాలు చేయాలి. బీపీ, షుగర్ రెండు కూడా తగ్గుతాయి. అలాగే ప్రదక్షిణ సమయంలో లెక్క లేకుండా ఈ మంత్రాన్ని లోపల చెప్పిస్తూ 90 రోజుల పాటు ఈ ప్రదక్షిణ చేయాలి. అలా చేసినట్లయితే బీపీ కానీ షుగర్ కానీ లేకుండా తగ్గిపోతాయి. రోగాలు సమూలంగా నశిస్తాయి. ప్రయాణ కాలంలో ఈ మంత్రాన్ని ఇంత అనేటువంటి సంఖ్యా నిర్దేశం లేకుండా చెప్పిస్తే ప్రయాణంలో ఏ అనారోగ్యం కూడా మన చెంతకి రాదు. ఈ మంత్రం జ్ఞానశక్తిని కూడా పెంచుతుంది. దీన్ని పగటిపూట చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది. దీన్ని పగటిపూట కనుక చేసినట్లయితే మనకి ఫలితం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరిలో పఠించి ఆ అమ్మవారి యొక్క లలితా అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు మీరు పాత్రలు అవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.